నేను చెప్తున్నా, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు అక్షర జ్ఞానం లేని, చదువు లేని మొరటువాడైనా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త కంటే వాడు జ్ఞానవంతుడు. నేను చెప్పింది అర్థమైతే ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు నీ గుర్తుపట్టి ఆయన రక్తంలో తను తాను శుద్ధి చేసుకొని, ఆయన రక్తం చేత విమోచన పొంది ఆయనను వెంబడించే ఒక చదువు లేని, అక్షర జ్ఞానం లేని అమాయకుడైన ఒక మొరటువాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అయినప్పటికీ వాడు యేసుని ఎరగని వాడైతే వానికంటే ఇతడే గొప్పవాడు. ఎందుకంటే వాడు సర్వలోకాన్ని సంపాదించడానికి ఏదో పథక రచనలు చేశాడు, మేధావి అనిపించుకున్నాడు, కానీ వాడు ఆత్మను పోగొట్టుకున్నాడు. కానీ వీడు చదువు జ్ఞానం లేదు, కానీ తెలిసినంత వరకు విషయం తెలుసుకొని తన ఆత్మరక్షణ కోసం రంగం సిద్ధం చేసుకొని రక్షణ పొందుకొని రెడీ అయ్యి కూర్చున్నాడు. కనుక శాశ్వత కాలానికి సిద్ధపడింది వాడా వీడా? యేసునందున్నవాడే. నేను అందుకే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన వెంబడిస్తున్నారు అంటే వాళ్ళందరినీ నేను మేధావుల లెక్కలోనే చూస్తా, కానీ సోదరుల లెక్కలో చూడను.